కొంతమంది కనిపెట్టి చెప్పి ప్రార్థన చేసినా చేయలేని వారు ఉన్నారు. చాలామంది వాళ్ళ జీవితంలో ఏం అనుభవిస్తున్నారు? కష్టాలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో అయ్యగారితో మాట్లాడడం ఆయన ముందే చెప్పాడు, కానీ మేమేం చేయలేదు, వినలేదు. కాబట్టి ఇప్పుడు దానికి పర్యవేక్షణ మేము ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. నేను అన్నాను, జరగవలసింది ఏదో జరిగిపోయింది. జరగవలసింది ఏంటో మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. జరిగిపోయిన గతాన్ని తలుచుకుని నువ్వు బాధపడడానికి లేదు. జరగవలసిన భవిష్యత్తును గురించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆమేన్. మన జీవితాలలో దైవ చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు మనల్ని? దావీదే అన్నాడు, నా దేవుడు నన్ను యథార్థమైన మార్గమున ఆయన నన్ను నడిపించాడు అన్నాడు. చూడండి 18వ కీర్తనలో మనం చూసినప్పుడు దావీదే ఆయన ఒప్పుకుంటున్నాడు. 32వ వచనం 18:32 చదవండి. నాకు బలమును ధరింప చేయువాడు ఆయనే. నన్ను 18:32 నాకు బలమును ధరింప చేయువాడు ఆయనే, నన్ను ఎక్కడ నడిపించాడు? యథార్థమైన మార్గములో నన్ను నడిపించేవాడు దేవుడే. ఆమేన్. దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడే మనల్ని యథార్థమైన మార్గములో దేవుడు మనలను నడిపిస్తాడు. ఆమేన్. ఆమేన్. యథార్థవంతుని యోబు ఇళ్ళను దేవుడు 2 ఆశీర్వాదంతో ఇచ్చి వర్ధలు చేయలేదా? 3వది. 4వదిగా దేవుని బిడ్డలారా, మన ఇల్లు ఎలాగుండాలో తెలుసా? యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. 4వదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం యేసు ప్రభులు వారు అన్నారు, 10వ అధ్యాయం 13వ వచనం, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వస్తుంది. మన ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, ఏది యోగ్యమైనది? మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట చెప్పనా, మనుషులు ఎంత చేసినా మెచ్చుకోరు. వాళ్ళు మెచ్చుకున్నారా తీసుకెళ్ళి మనం ఎక్కడాడేస్తారు. అది వాళ్ళ మెప్పులు ఎలాగుంటాయో చెప్పనా, నువ్వు తోట అడిగిన వెంటనే తీసి ఇచ్చేసావు అనుకో, నేను పొగిడేస్తారు. యేసు రక్తమే జై. అదే కనుక ఒకసారి అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏమండే, 9 సార్లు పొగిడిన ఆనోరే ఏమంటుంది? భూమి మీద నిలబడతలేదు. మరి దేవునికి స్తోత్రం. బోడుతోడు దీనికే ఉందని నేను కొనగలితే రేపు సాయంకాలం కొనేస్తాను. మరి కొనే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కొంతమంది బడాయి కోవలు చెప్తూ ఉంటారు. మా తాతయ్య కూడా మింగటానికి మెతుకులు లేకపోయినా మీసాలకంట ఏవి నూనంట. అబ్బాబ్బాబ్బా, ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మింగడానికి మెతుకులు లేకపోయినా అది దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క పొగడతలు, మనుషుల యొక్క వ్యవహారాలు ఎలాగుంటాయంటే మనం ఇచ్చే దాని మీదో మనం పెట్టే దాని మీదో ఉంటాయి. హలో, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషులను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువే మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూద్దాం ఒకసారి 10వ అధ్యాయం కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఆమేన్. చాలామంది ఈ రోజున తనకు తానే మెచ్చేసుకుంటున్నారు. నేను కాబట్టి పాడుతున్నాను, నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను, నేను కాబట్టి అది చేస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను అనుకున్నవాడు యేసు రక్తమే జై. తన్ను తానే మెచ్చుకున్నవాడు ఎవడో దేవుని దృష్టిలో ఏం కాదు, యోగ్యుడు కాదు. ఆమేన్.
ఇప్పుడు నేను ఏదైనా చేశాను అనుకో, నా ద్వారా ఉపకారం పొందిన నువ్వు చెప్పుకోవాలి, అంతేగాని నేను చేశానని చెప్పను. తెలుసా మీకు? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పరా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడు చెప్తాడు. చెప్పడా? చెప్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన చెప్తాడు. కొంతమంది చెప్పరు. ఏదే కప్పను మింగిన పావులాగా మాట్లాడరు, వేసి రక్తమే చేయు. ఇప్పుడు చెప్తారే మనసు వస్తారు, వేసి రక్తమే చేయు. చెప్పరుగా. హలో వినండి, ప్రభువు మెచ్చుకున్నాడు గొప్పోడు, కానీ తనను తాను మెచ్చుకున్నవాడు ఎప్పటికీ యోగ్యుడు కాడు. నేనేమంటాను అంటే, ప్రభువు చేత మెచ్చుకునే వారంగా మనం ఉండాలి. అంటే ప్రభువు మెచ్చుకోవాలంటే ప్రభువు మెచ్చే పని చేయాలి. అది ఏం చేయాలా? నువ్వు చేసే పని ప్రభువు మెచ్చే పని చేయాలా. ఈరోజు నేను ఆ కరోనా తర్వాత టోటల్ అంటే నా జీవితం చాలా మార్పు. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనాకి చాలా వ్యత్యాసం, చాలా మార్పులు. ఒక మాట చెప్తానేనండి, కొద్దో గొప్ప కరోనాకు ముందు ఆలోచించేవాడిని. ఇప్పుడు ఇంటి గురించి ఎప్పుడు కూడా, ఇంటి గురించి, ఫ్యామిలీ గురించి ఎప్పుడు దేని గురించి ఆలోచించట్లా. నేను ప్రభువు గురించి ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని దయ వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల, ఈవెన కృప వల్ల మేము ఉండడానికి ఏమీ లోటు లేదు. చెప్తున్నాను వినండి, దేవునికి స్తోత్రం. ఏమీ లేని వాళ్ళకేమో అమాయకంగా కనపడుతున్నాం మేము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మీకులాగా అయ్యి ఉన్నాయి ఈయన టామ్ ఏం అంతే, దేవునికి స్తోత్రం. ఏముందో లేదో దేవునికి తెలుసు, హల్లెలూయా. ఏ ఇబ్బంది ఏమీ లేదు దేవుని దయ వల్ల. ప్రభు మెచ్చుకునే పని చేయాలి మనం. ప్రభు పెంచుకున్నవాడే యోగ్యుడు. అంతే కదా, నా పాయింట్ అది. అంతే కదా. మన ఇల్లు ఎలాగుండాలి? యోగ్యమైనదిగా ఉండాలి. మన ఇల్లు ఎలాగుండాలి? గట్టిగా చెప్పండి. ఎవరికి యోగ్యంగా? మనకి యోగ్యంగా కాదు, ప్రభువుకి యోగ్యముగా నీ ఇల్లు కనపడాలి. అది నా ఇంటెన్షన్. ప్రభు మెచ్చుకోవాలి మనం చేసే పని. నువ్వు చేసే పనిని ప్రభు మెచ్చుకుంటున్నాడా? ప్రభు మెచ్చుకునేటట్టుగా మనం పని చేస్తున్నామా, లేకపోతే మనకు మనమే మెచ్చుకుంటున్నామా? నేనేమంటానంటే, నీకు నీవు మెచ్చుకుంటే ఎప్పటికీ ప్రభు దృష్టికి యోగ్యుడు కాలేవు. ఇంకో మాట, మనుషులు మెచ్చుకోవాలని ఎప్పుడు చూడండి. మనుషులు ఎంత చూసినా సరే, నీ అత్తగారికి ఎంత చూసినా సరే, కింద నుంచి పైదాకా చూసినా సరే నీకు తాటాగిలే కడుతుంది, అసలే మెచ్చుకో. అదే కూతురు ఏమి చిన్నది వేసింది అనుకో, కూతురు చేసింది, కానీ మా కోళ్ళు కష్టంలో ఇలా చేసింది, అలా చేసింది. ఎలా సీరియస్గా చూస్తున్నారంటే, అవునా కదా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మేము ఎన్ని కొన్నా కానీ కొన్నామని అంట, మా అమ్మ ఎట్టింది, నీ కోక మా అమ్మ ఎట్టింది, ఇది మా అమ్మ చేసింది. ఒకటి ఎన్ని చేయనివ్వండి పేరు వస్తుందా? ఏం మాట్లాడరేంటి? అసలు మెచ్చుకోరు దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రభువు మాత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి బ్లాక్ స్టీవెన్ గారి ప్రసంగం వింటున్నాను. ఒక ఆవిడ మొగుడుతో దెబ్బలాడిందంటరా. దెబ్బలాడి ఏం చేసిందంట, అలా ఆయన పడుకుంటున్నాను నవ్వరు కోసేసిందంట. నవ్వరు కోసి తాము నడిపోయాడట. దేవునికి స్తోత్రం. ఏమే కోసేసామంటే, మా అమ్మ ఇచ్చింది అన్నదంట. హల్లెలూయా. అప్పుడు కాసేపు ఆలోచన వచ్చిందంట, నవ్వారంటే అలా అమ్ముకుంది, కానీ మంచం ఇల్లు ఎక్కడ ఉంది? నా ఇంట్లోనే కదా. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా? గట్టిగా చెప్పండి. వచ్చేస్తారా మీరు? నవ్వారు యేసు రక్తమే జై. హల్లెలూయా. చెప్పండి గట్టిగానే, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు మెచ్చే పని చేయండి. ప్రభువు మెచ్చే పని చేస్తేనే మనం ఎలాగుంటాము? యోగ్యులుగా ఉంటాం. ఆమేన్.
ప్రభువు మెచ్చుకుంటున్నాడా లేదా అని చూడండి. అంతేగాని మనం చేసే పని అయ్యగారు మెచ్చుకుంటున్నాడా లేదా, అయ్యగారు చెప్తున్నారా లేదా, నేను మెచ్చుకోవడం కాదు, ప్రభువు మెచ్చుకోవాలి. అప్పుడే మనం యోగ్యులుగా ఉంటాం. ఆమెన్, ఆమెన్. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు ఏమన్నారు? ఏమంటే యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, ఒరే బాబు, మీ ఇల్లు యోగ్యమైనదైతే మీకేంటి, సమాధానము దాని మీద వచ్చును. మరి అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు ఏం చేస్తాడు? తిరిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. యోగ్యమైన ఇంటిలో ఏముంటుందో తెలుసా? సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. యోగ్యమైన ఇంట్లో ఏముంటుంది చెప్పండి రా, అక్కడ ఉన్న మాట చెప్పండి. యోగ్యమైన ఇల్లులో సమాధానం ఉంటుంది. అయోగ్యమైతే మీ సమాధానం మీకు ఏమవుతుంది? తిరిగి అంటే కుటుంబాలలో సమాధానం ఉందంటే సమాధానం లేదు, కష్టాలే, ఇబ్బందులే ఉన్నాయి. ఏమంటే ఇబ్బందులకు ఈ ప్రాబ్లమ్స్కి రావడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ప్రభువు మెచ్చుకునే విధంగా ఉంటే, ప్రభువు మెచ్చుకునే పని చేస్తే నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుంది. ఆమేన్. ఎన్నోది? 4వది. 5వది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఎలాగుండాలి అంటే దేవునిని సేవించడానికి తీర్మానము చేసుకున్నటువంటి ఇల్లులా ఉండాలి. బైబిల్ గ్రంథములో, యెహోషువ గ్రంథములో మనం చూసినప్పుడు, తీయనందరూ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే చూడండి. యెహోవాను సేవించుకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను అనుసరించెదరో, అమోరీల దేశం మీరు నివసించుచున్నారు, వారి దేవతలను సేవించదరో నేడే మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపను కోరుకొనినను, గట్టిగా చెప్పండి, నేనును, గట్టిగా చెప్పండి, నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. ఆమేన్. దేవునిని సేవించుకోవడానికి తీర్మానము చేసుకున్నటువంటి ఇల్లులాగా మన ఇల్లు ఉండాలి. వినండి, లోకములో ఉన్నవారు మీరు ఎవరిని సేవిస్తారో మాకు అనవసరం, మేము ఎవరిని సేవిస్తాం? గట్టిగా చెప్పండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారండి? బంగారు ప్రతిమను నమస్కరించి సేవించమంటే, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు, మేము సేవించే మా దేవుడు. బైబిల్ ఏమన్నా ఉందో తెలుసా? మేము సేవించే మా దేవుడు, మేము అనుదినము, అక్కడేముంది? అనుదినము మేము సేవించే మా దేవుడు మమ్ములను తప్పించి రక్షించుడు ఎవరు? సమర్థుడు. ఆమేన్, ఆమేన్. మా దేవుడు ఎవరండి? మేము సేవించే దేవుడు ఎవరు అని చెప్పి, రాజా నీవు కానీ నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమ కానీ మేమేం చేయం? నమస్కరించం, సేవించం. నీ దిక్కున్నగా చెప్పుకోమన్నాను రాజుని. రాజుగారికి ఏమొచ్చిందండి? కోపం వచ్చేసింది. రేయ్, అగ్ని ఒకంత కంటే 7 చేయమన్నారు. ఎలేం చెక్కి చెదరలేదు. కారణం వీడు చెప్పను. నేను అంటాను, దేవునిని సేవించుకోవడానికి రాజు ఆజ్ఞనేలు ఏం చేశారు? వ్యర్థం చేశారు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. నువ్వు దేవునిని సేవించుచున్నావు అని చెప్పడానికి ఏంటి? అమ్మగారు నేను పోయిన వారంలో ఒక వెచ్చూరు కార్యక్రమానికి వెళ్ళాం. పాపం వాళ్ళ తొడతోనే తొడబాసం ఎందుకు పెట్టడం, హల్లెలూయా అని చెప్పి వాళ్ళ అక్షంతల వ్యవహారం చేస్తే, బాబు ఈ పని చేయకూడదు అని ఒక మాట ఇంటిచ్చినా సరే వాళ్ళకి అదే పునాదులు వచ్చేసారు. సేవకులైన వారు ఏం చేయలేదు, ఖండించలా. మేమైతే మాత్రం అయ్యయ్యం పూలే వేస్తామని చెప్పాం. వాళ్ళకి చెప్పాం మేము ఖచ్చితంగా. ఎందుకు చెప్పాము అంటే, మేము చెప్పాలి ఖచ్చితంగా, మా బాధ్యత. అవును, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఎదురువారికి మనం చెప్పట్లో, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పట్లో మనం ఏం చేయకూడదు?
సిగ్గు మొఖమాట లేకుండా ఏం చేయాలా? మేము దేవుని సేవిస్తున్నాం కాబట్టి ఆ పని చెయ్యమని చెప్పాలి. మొహమాటానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అసలు మొహమాట పడం ఆ విషయంలో. మా తోడళ్ళు గారు వాళ్ళ తల్లి చనిపోయింది. లోకస్తులు ఒక మాట చెప్తాను, ఇలా తలలు పైకెత్తిన వైపు చూడండి. మేము మనుషులుగా వెళ్ళి అక్కడ నిలబడితే మా తోడళ్ళకి 5 బావలు అయితే భోజనాల టైం వచ్చింది, ఇలా మనం బుర్ర తినేస్తారని నేను ఏం చేశానంటే కొంచెం ఇంటి నుంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే పెద్ద బావ ఎదురయ్యాడు. బావగారు భోజనం చేయరా అన్నాడు. మీరు వెళ్ళి చేసేయండి, నాకు లేదని చెప్పి నేను కొంచెం దూరం ఇంకో చోటకి వెళ్ళాను. వెళితే అక్కడ 2 ఆయన వచ్చాడు. బావగారు మీరు భోజనం చేయరా, ఏడ్రా వీళ్ళు ఇలా పట్టుకున్నారని చెప్పి ఆయన కూడా ఏదో చెప్పి ఇంకొక ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్లోంచి 3 వచ్చాడు. చూసారా, అందరిని వదిలేసి నన్ను భోజనం తినమంటారు. నేను తినం కదా. 4 అలా చెప్పాను. ఇంకా ఇది గొడవ కాదని వెనకాల రైలు చెరువులు ఉంటే చాలా దూరం గట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతే 5వ వాడు రైలు చెరువు మోటార్ కట్టి ఆడెదురయ్యాడు యేసు రక్తవేద్యం. ఆడికి మాత్రం గట్టిగా చెప్పేసి నాకు యేసు రక్తవేద్యం అల్లలోయ. ఇక మీరు దేవుని నమ్ముకున్నాం, మేమేం చేయకూడదు, తినకూడదు. ఆడేం చేశాడు, వచ్చి మా తోలాళ్ళు తమ్ముడికి చెవులు వదిలేశాడు. ఇంకా పట్టుకున్నాడండి. మీ ఇంటికి రావద్దా? ఆడు ఎక్కడ వచ్చాడు? యేసు రక్తం. మా అమ్మ పోతే రాలేదు, మా బాబు పోతే రాలేదు, యేసు రక్తం వేజి. ఆడు ఎలాగ రాడు? యేసు రక్తం వేజి. ఆడి గురించి తినేస్తావా చెప్పండి? నేను అనుకున్న మనసులో, నువ్వు ఎక్కడ వస్తావురా, నువ్వు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నావు, యేసు రక్తం వేజి. నువ్వు సంక్రాంతికి ఇంటికి రావడానికి పెద్ద బేమానం అయిపోయింది, వచ్చేతడా? దేవునికి స్తోత్రం. నా కొడుకు పెళ్ళిళ్ళకి రావు, మాకు ఏమైనా రావు, ఆ సంగతి తెలుసు. దేవునికి స్తోత్రం. ఏదైనా వస్తే మా తోలాడు తప్ప కాబట్టి ఈయన పరిగెట్టుకొస్తాడు తప్ప. కొంచెం డిస్కషన్ జరిగింది ఆ విషయంలో. ఎందుకు చెప్తున్నానంటే మొహమాటం లేకుండా మనం చెప్పాలి ప్రభువును సేవించేటప్పుడు. ఇదిగో మీరు ఎవరు సేవిస్తారో, మీరు ఎవరు కోరుకుంటారో నాకు అనవసరం. నేనును నా ఇంటి వారిని మేము ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తామని ఒక బలమైన తీర్మానం చేసుకున్నాను. నిజంగా దేవునిని సేవించడానికి తీర్మానం చేసుకునే ఇల్లులాగా మన ఇల్లు ఉండాలి. ఆమేన్. అలా ఉందుగా. 5 6వదిగా దేవుని బిడ్డలారా, మన ఇల్లు ఎలా ఉండాలి అంటే 6వదే కదా, ఆశీర్వాదకరమైన ఇల్లుగా మనం ఉండాలి. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనములో దేవుని మందసం ఎక్కడుందండి? ఒబేదేదోము ఇంటిలో ఉంది. చదవండి. దేవుని మందసం ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 13-14 అతని కుటుంబమునొద్ద 3 నెలల ఉండగా, చూడండి, యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, స్వరమెత్తి హల్లెలూయా. అమ్మా, దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. ఈ మందసం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం. మందసం అనగా దేవుని యొక్క సన్నిధి. మందసం అనగా దేవుని సన్నిధి. బలిపీఠం అనగా ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. ఎవరి ఇంటిలో దేవుని మందసాన్ని పెట్టుకుంటారో అంటే దేవుని సన్నిధి ఉంటుందో చెప్పండి. పూర్వకాలం అన్య ఆచారంలో ఉన్నప్పుడు పూజ గది ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో? మనకి ప్రార్థనా గది ఉందా? దేవుని సన్నిధి ఏది? దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థించే ఏదైనా వస్తే మనం ప్రార్థించి ప్రభువు దగ్గర కనిపెట్టి అడగవలసింది. మనం దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనకి ఏం రావట్లేదు? ఆశీర్వాదం రావట్లేదు. దేవుని సన్నిధికి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అక్కడ మందసము 3 నెలలు ఒబేదేదోము ఇంట్లో ఉంది. ఒక మాట చెప్పనా, అర్ధాంతరంగా మందసాన్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఒబేదేదోము గారు తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు?
ఇంట్లో పెట్టుకున్నాడు. ఉజ్జియా అనే రాజు ఎవడు కొత్త ఇడ్లు కట్టుకుని వస్తూ ఉంటే పాపం జారి పడిపోతే పాపం దాన్ని పట్టుకున్నాడు ఎవడు, ఉజ్జియా అనేవాడు. ఏమయ్యాడు? వెంటనే ఆన్ ది స్పాట్ ఏంటి, చనిపోయాడు. భయపడిపోయి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యబాబు దీన్ని ముట్టుకుంటే మనం ఎక్కడ చచ్చిపోతామని. ఇంకో మాట చెప్పనా, మందసం అంటే మామూలుగా ఉండదు. ప్రతిరోజు ఏం జరగాలి? బలి అర్పణ జరగాలి. ఆమేన్, గట్టిగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్ర బలులు అర్పించాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. రోజు 700 స్తుతులు జరుగుతున్నాయి గూగుల్ ప్లేట్లో, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఎవరు అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఆ ప్రార్థనలు మాత్రం కంటిన్యూగా జరుగుతున్నాయి. నేను మాత్రం వాస్తవంగా ఒక మాట చెప్పగలను. ఎవరైతే సేవకుని మాటకు, సన్నిధి మాటకు, సేవకుని మాటకు లోబడతారో, సహవాసము పట్ల, ప్రార్థన పట్ల, సేవకుని పట్ల ఎవరికైతే బాధ్యత ఉంటుందో, నేనంటాను దేవుడు వారిని విడిచిపెట్టడు. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాలు ఏం చేస్తారని దీవిస్తాడు. ఆమేన్. ఒక ఆయన అన్నాడు నాతో, అయ్యా ఒకప్పుడు మేము అక్కడి నుంచి మాకు ప్రార్థన ఇన్నేమీ లేవండి, మాకేదో శనివారం ఏదో ప్రార్థనకి వెళ్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్తాం, కానీ ఇన్ని ప్రార్థనలు ఇవి లేవు మాకు. అయ్యా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటున్నాం, దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, దేవుని ఆశీర్వాదాలు కూడా చూడడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడండి, విడిచిపెట్టడు. నా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా, మన ఇంటిలో మందసం ఉండాలి. అంటే మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. ప్రభుని స్తుతించాలి, ప్రభుకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్, గట్టిగా చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ చివరిగా 7వదిగా ప్రియులరా, మన ఇల్లు ఎలాగుండాలంటే ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులరా, షునేమి రాళ్ళు గురించి మనకు తెలుసు కదా. ఒకసారి మనం చదువుదాం, 9, 10 వచనాలు చదువుదాం. కాగా నేనేమంటానంటే, దైవజనుడికి ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా, లేదా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, లేదా ఆదరించే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నిజమే, దైవజనుడైన ఎలీషా ఈ షునేమి రాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నాడు. చూడండి, ఆమె పిరమిడ్ చూచిన ఆమె అంటుంది, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎవరండి? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పి, అయ్యా మన ఇంట్లో అతని గోడ మీద ఒక గది కట్టిద్దాం, అందులో ఆయన ఉంటాడు. మంచం, బల్ల, దీపవృక్షం ఉంచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడికి ఆశ్చర్యం ఇచ్చింది. బస అంటే భోజనం. అంటే దైవజనుడికి ఏమి ఇచ్చింది? ఆతిథ్యం ఇచ్చింది. నేను అడుగుతున్నాను, ఈ న్యూ ఇయర్ వచ్చి అప్పుడు ఎన్ని నెలలు అయిపోయింది? దైవజనుడు మీ ఇంటికన్నా ఆతిథ్యం చేశాడా? ఆశ్రయం ఇచ్చే కుటుంబం, ఆదరించే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. మన ఇల్లు అలాగ ఉండాలి. అకులలో ప్రిస్కిలలో కుటుంబం కూడా దైవజనుడైన పౌలు గారికి ఆదరణ ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. వారు దైవజనులతో కలిసి పనిచేశారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి సేవ చేశారు. హలో, షునేమి రాళ్ళ కుటుంబం వల్లే మన కుటుంబం ఎలాగ ఉండాలో తెలుసా? ఆశ్రయం ఇచ్చే కుటుంబంగా ఉండాలి. దైవజనుడికే కాదు, కష్టాలలో ఉన్న వారికి కూడా ఏం చేయాలి? మనం ఆశ్రయం ఇవ్వాలి. ఇబ్బందులు ఉన్న వారికి ఏమి ఇవ్వాలి? ఆశ్రయం ఇవ్వాలి. అలా ఇచ్చే కుటుంబముగా మన కుటుంబము ఉండునుగాక.
ఒకటి, మన కుటుంబం రక్షణ పొందిన ఇల్లుగా ఉండునుగాక. 2, నీతిమంతుని ఇల్లుగా ఉండునుగాక. 3, యథార్థవంతు ఇల్లుగా ఉండునుగాక. 4, యోగ్యమైన ఇల్లుగా ఉండునుగాక. 5, దేవునిని సేవించుకోవడానికి తీర్మానం చేసుకునే ఇల్లుగా మన ఇల్లు ఉండునుగాక. 6, దేవునికి ఆశీర్వాదకరమైన, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చి ఆశీర్వాదకరమైన ఇల్లుగా మన ఇల్లు ఉండునుగాక. చివరిది 7వది, మనం ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చి దైవజనుని ఆదరించి ఇల్లుగా మన ఇల్లు ఉండునుగాక. ఆ విధంగా దేవుడు మన ఇల్లు చేయనుగాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, అందరము ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా దేవా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ దాసుని అభిషేకించి ప్రభువా, అయ్యా నాయన క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలో ప్రభువా, మరి నాయన 7 గృహాల గురించి ప్రభువా ఈ రాత్రి అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అటువంటి గృహాలుగా మా గృహాలు ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా రక్షణ పొందిన గృహముగా, అయ్యా నాయన నా తండ్రి నీతిమంతుని యొక్క ఇల్లుగా, అయ్యా యోగ్యమైన ఇల్లుగా ప్రభువా, అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. యథార్థవంతుల అయ్యా గుడారముగా ప్రభువా, అయ్యా నా తండ్రి మా గుడారాలు ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయనా. ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ యొక్క మందసము ప్రభువా, నీ యొక్క సన్నిధి నాయనా మా గృహాలలో ఉండాలి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయనా నా తండ్రి మీకు యోగ్యమైన వారుగా ప్రభువా మేము ఉండాలి నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా కుటుంబాలు, మా గృహాలు ప్రభువా, మా ఇల్లు నాయన, ఇంటి వారందరూ కూడా రక్షించబడే కృప దయచే నాయనా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను సేవించే గృహముగా నాయన మా గృహాలు ఉండాలి ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభువా నీకు స్తోత్రాలు. బిడ్డలతో సహా ప్రభా కుటుంబాలుగా ప్రభా నిన్ను సేవించాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఒబేదేదేము గృహములో నాయనా నీ యొక్క మందసాన్ని ఉండటాన్ని బట్టి ప్రభా 3 నెలలు ప్రభా నాయనా నీ యొక్క మందసాన్ని తన గృహములో దాచిపెట్టాడు ప్రభా. అయ్యా నాయన అందును బట్టి ఒబేదేదేము కుటుంబాన్ని ఆశీర్వదించావు నాయనా. అయ్యా నీ యొక్క నా ప్రభా ఏ గృహంలో మందసం ఉంటుందో, ఏ గృహంలో నీ యొక్క సన్నిధి ఉంటుందో ప్రభా నాయనా నా తండ్రి ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయని ప్రభా. అలాగే నాయనా సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఆ గనురాలైన స్త్రీ ప్రభా, శునేమీరాలు ప్రభా, అయ్యా నాయనా నా తండ్రి సేవకునికి ప్రభా, అయ్యా నాయనా నా తండ్రి తగిన శ్రద్ధ తీసుకుని ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఎంతగానో సేవకుని ప్రేమించింది ప్రభా, నీకు వందనాలు. ఆతిథ్యం ఇచ్చింది నాయన. అయ్యా నాయన సేవకులు వచ్చినప్పుడల్లా ఈ గృహంలోనే ఉండాలని ప్రభా ఒక గది కట్టించింది నాయన, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన సేవకుల పట్ల ఒక ప్రత్యేకమైన అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఆలోచన కలిగి మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఈ రాత్రి నాయన విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు వాక్యమును బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూను ప్రపంచ పెడతలప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.